రాష్ట్రమంతా ఈ గాలికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయం. ఫ్యాన్ అయితే తిరిగేది మానేసింది. రాబోయే రోజుల్లో ఆ ఫ్యాన్ ముక్కలు ముక్కలు చేసి డస్ట్బిన్ లో పడేయాలి. మిమ్మల్ని చూస్తే నాకు అనిపిస్తుంది 2024లో అదే జరుగుతుంది. మనం మీటింగ్ ప్రారంభించుకునే మునుపు రఘురామకృష్ణరాజు గారు 5 ఏళ్లు పోరాడాడు, అవునా కాదా? ఒక సైకో పాలనలో ప్రాణాలు ఒడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడినటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. మీ అందరి ఆమోదంతో ఈ పాలకొల్లులో వారిని మనస్ఫూర్తిగా సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటున్నాం. గట్టిగా మీరు కూడా స్వాగతం పలకాలి. ఇంకా గట్టిగా. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఎంపీ తన నియోజకవర్గానికి రాకుండా చేసిన దుర్మార్గుడు ఎవరు? ఇది న్యాయమా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏం తమ్ముళ్ళు న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ఆమోదయోగ్యమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి అరాచకం? ఏంటి సైకో పాలన? పాపం ఆయన్నైతే పోలీసులు కస్టడీలోకి తీసుకొని పోలీసుల కస్టడీలో ఇష్టానుసారంగా చిత్రహింసలు పెట్టి కడాన రాత్రంతా మేలుకున్నాను. నేనైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, గవర్నర్కి కోర్టులో అన్ని విధాల ప్రయత్నం చేసి కోర్టు ఇంటర్ఫేర్ అయిన తర్వాత ఆయన బయటపడ్డాడు తప్ప, లేకపోతే ఈరోజు రఘురామకృష్ణరాజు గారిని మీరు చూసేవాళ్ళు కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఒక దుర్మార్గుడి పాలన నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలంటే ఇలాంటి వ్యక్తులు కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే మీ అందరి తరపున మరొకసారి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ సభ ప్రారంభించే ముందే వారిని పార్టీలో చేర్చుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటూ వారికి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని, ఆయన జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ మళ్ళీ మీరందరూ కూడా ఆయన ఆశీర్వదించమని, నేను ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మీరు స్వాగతించమని మరొకసారి అందరినీ కోరుకుంటున్నా. మైక్ 2 నిమిషాలు మాట్లాడతారు. తర్వాత గతంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, జనసేన అభిమానులు, భారతీయ జనతా పార్టీ అభిమానులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో నా ప్రాణాలకి ముప్పు వాటిల్లినప్పుడు ఆ రోజు రాత్రి ఆయన నిద్రపోకుండా లాయర్స్తో మాట్లాడటమే కాకుండా నా కుటుంబ సభ్యులు అందరినీ, నా భార్యని, నా కుమార్తెను, కొడుకును కూడా తొందరపడొద్దమ్మా, నేను ఉన్నాను అని చెప్పి, ఉన్నాను విన్నాను అని సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళు కాదు. నిజంగా ఆయన నాకు ఉన్నారు, నిజంగా ఆయన నా ఆక్రోశం విన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పినట్టు నేను మీ ముందు బ్రతికున్నా. సో కాబట్టి నేను ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను.
ఇక నుంచి కొన్ని కారణాల వల్ల నేను 4 ఏళ్ళు దూరంగా ఉండవలసి వచ్చింది. అయినా చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ఎప్పుడూ నేను ముందుగా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. మీ రుణం నేను తీర్చుకుంటాను. అతి త్వరలో జూన్ 4వ తారీఖు ప్రపంచం సృష్టించబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు, పైన నరేంద్ర మోడీ గారు. ఈ కలయిక నేను సంవత్సరంగా చెప్తున్న త్రిమూర్తుల కలయిక ఉంటుంది అని. అందులో బ్రహ్మ మోడీ గారు అయితే విష్ణుమూర్తి మన చంద్రబాబు నాయుడు గారు, పరమశివుడు పవన్ కళ్యాణ్ గారు, సైన్యం మనం అందరం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై మోడీ, జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ విషయంలోనే మీకు అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ 5 సంవత్సరాలు ఈ నియంత ఎవరైతే అహంకారిగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యాడో, అధికార దుర్వినియోగం చేసి ప్రజా సమస్యలపైన ఎవరైనా నోరెత్తి వాళ్ళ నోరు మూయించే పని చేశాడు. ఎవరైనా కానీ గట్టిగా మాట్లాడితే ముందు పోలీసులు పంపించేవారు, ఆ తర్వాత సిబిసిఐడిని పంపించేవారు. శనివారం అయితే ప్రొక్లైన్స్ పంపించి ఎక్కడికక్కడ వాళ్ళ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేసేవారు. శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేసి బెయిల్ కూడా రాకుండా మళ్లీ వాళ్ళని కస్టడీకి పంపించేవాళ్ళు. నేను 5 ఏళ్లు చూశాను, చాలా మందిని చూశాను, చాలా మందిని కాపాడాను. కొంతమంది అయితే నేను కాపాడలేక, నన్ను చేరలేక జీవితం మీద ఆశ వదులుకొని ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. తమిళ్లో ఒక విషయం చెప్తున్నా మీ అందరికీ. ఒక అబ్దుల్ సలీం అనే వ్యక్తి నంద్యాలలో వీళ్ళ వేధింపులు భరించలేక ఏం చేయాలనో దిక్కు తెలియకుండా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ పోలీసులు భార్యను పిలిచి, నీ భర్త చనిపోతే నీ కథ చూస్తావని చెప్తే భార్య భర్త ముందర బాధపడడం మొదలుపెట్టింది. నువ్వు పోతే నా మీద పడతారు, అవసరమైతే నీతో కూడా నన్ను కూడా తీసుకుపోమంటే భర్త ఆ రోజు నిర్భరం చేసుకుని ఇద్దరం చనిపోతామని నిర్ణయించుకున్నారు. కానీ మళ్ళా ఆలోచించారు, మనం ఇద్దరం చనిపోతే ఈ పిల్లలు ఏమవుతారని ఆలోచించారు. అప్పుడు ఇద్దరు కలిసి కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. నలుగురం చనిపోదామని నిర్ణయం తీసుకుని నేరుగా రైల్వే ట్రాక్ మీదకి వెళ్లి పిల్లల్ని రైల్వే ట్రాక్ గట్టేసి భార్యాభర్త అందులో పడుకొని మరణం చెందారంటే, ఆత్మహత్య చేసుకున్నారంటే తమ్ముళ్ళు ఎంత క్రూరంగా చనిపోయారో ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే మొన్నే మీరు చూశారు ఇంకొకటి, ఎక్కడైతే కడప జిల్లాలో, అన్నమయ్య జిల్లాలో ఒంటిమిట్టలో సొంత ఆస్తి ఒక చేనేత కుటుంబం, ఆ ఆస్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు రాసేసుకున్నారు. అప్పు కట్టాలి, డబ్బులు లేవు, ఏం చేయాలని ఆలోచించాడు. ఊరూరు తిరిగాడు, అప్పులు చేశాడు, లంచాలు ఇచ్చాడు, ఎవ్వరూ కరుణించలేదు. ఇంకా జీవితంలో బతకలేమని నేరుగా పోయి రైల్వే ట్రాక్ కింద పెట్టి ట్రైన్ కింద యాక్సిడెంట్ చనిపోయాడు. దాని కింద ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వార్తని భార్య పిల్ల విషం తాగి చనిపోయారు. ముగ్గురు కూడా ఒకే కుటుంబంలో 2 నెలలకు మునుపు జరిగిందంటే మీరు ఆలోచించాలి. ఈ ప్రభుత్వం ఒక ఘోరమైన ప్రభుత్వం, నీచమైన ప్రభుత్వం, క్రూరమైన ప్రభుత్వం. కొన్ని వందల మందిని పొట్టన పెట్టుకున్న ఈ ప్రభుత్వాన్ని వదిలిపెడతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎంతమంది జైలుకు పోయాం,
ఏమి నేరం చేశామని జైలుకు పోయాం. పేదవాళ్ళ కోసం ధరలు పెరిగితే నోరిప్పడానికి మాకు అధికారం లేదా? మీ ఆస్తులు ఎవరైనా కబ్జా చేస్తే ఇది తప్పని చెప్పడానికి మాకు హక్కు లేదా? రైతుకు గిట్టుబాటు ధర రాకపోతే రోడ్డు మీదకి వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా మీరు? 5 ఏళ్ళు ఇదే తంతు. ఆ తంతులో భాగమే రఘురామకృష్ణరాజు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు పాలకొల్లు సాక్షిగా మిమ్మల్ని కోరుతున్నా, ఈ విషయం రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ఆలోచించాలి. ఇది నా ఒక్కడి సమస్య కాదు. నన్నేదో జైల్లో పెట్టారని నేను మీ దగ్గర రాలేదు. నా సమస్య కాకుండా ఇది ఒక రాష్ట్ర సమస్య, ప్రజా సమస్య, మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అందుకే నేను మిగిలిన విషయాలు మాట్లాడతా. రాష్ట్రం ఎంత అంధకారమైంది, అన్నిటికంటే లా అండ్ ఆర్డర్ లేకుండా, ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ భద్రత లేకుండా, ఏ ప్రాణానికి కూడా భద్రత లేకుండా, ఏ ఆడబిడ్డ శీలానికి భద్రత లేకుండా, మీ ఆస్తులకు భద్రత లేకుండా పోయిందంటే అదే నా ఆవేదన. అందుకే నా పోరాటం. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అందరూ కలిసి ముందుకు రండి. అందరం కలిసి ముందుకు పోయి రాష్ట్రాన్ని కాపాడుకుందాం. ఆ పోరాటంలో భాగంగానే 3 రాజకీయ పార్టీలు, జాతీయ స్థాయిలో ఉండే బీజేపీ, ఈరోజు రాష్ట్ర హితం కోసం రాజీ లేని పోరాటం చేస్తున్నటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం, 3 పార్టీలు జట్టు కట్టాం. ఇది మా స్వార్థం కోసం కాదు, మీకోసం, రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం. ఇది అర్థం చేసుకుని మమ్మల్ని ఆశీర్వదించమని, ఈ పొత్తును కూడా అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, చేస్తారని చెప్పి ఆశిస్తూ, మరొక్కసారి రఘురామకృష్ణరాజు గారిని మీ అందరి తరపున మనస్ఫూర్తిగా సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నా. వారి సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవాలో పార్టీ నిర్ణయిస్తామని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, తర్వాత కార్యక్రమం మన ఎమ్మెల్యే, మన ఎంపీ మాట్లాడతారు. దానిపైన మనం ముందు పోదాం. మళ్ళా నేను ఈ విషయాలు మాట్లాడతాను. ఎవరైతే ఎంఆర్పీఎస్ కార్యకర్తలు కూడా నమస్కారాలు. పాలకొల్లు ప్రజాగళం సభనందు మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నాయకులకు, వేదిక ముందున్నటువంటి నా కుటుంబ సమానులైనటువంటి నా సోదర సోదరీమణులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. 2014లో శాసనసభ్యుడిగా నాకు అవకాశం ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు నన్ను గెలిపించి 2014, 2019లో పాలకొల్లు నియోజకవర్గానికి 1000 కోట్ల రూపాయల నిధులిచ్చి అభివృద్ధిలో, సంక్షేమంలో పాలకొల్లుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రభాగాన నిలిపేటువంటి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు అందించి, దాని ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా మెప్పించడం ద్వారా 2019లో మరి 18,000 ఓట్ల మెజారిటీతో మీరు గెలిపించగలిగారని అంటే, ఆ రకంగా నాకు రాజకీయంగా మరి ఈ రకమైన పదవులు ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు ఆయనకు ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. మీ బిడ్డగా, ఈ పాలకొల్లు బిడ్డగా మిమ్మల్ని అందరినీ అడుగుతూ ఉన్నా. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. 2019లో నేను శాసనసభ్యుడిగా గెలిచిన
ప్రతిపక్షంలో ఉంటే ఏదైతే ఒకటే సిద్ధాంతానికి కట్టుబడి ఒక నియంతృత్వ నిరంకుశత్వ ప్రభుత్వం ఉన్నప్పుడు జైల్లో ఉన్నా లేదా ప్రాణాలు పోయినా పర్లేదు అనేటువంటి సిద్ధాంతంతో మరి ఈవేళ పాలకొల్లు గలాన్ని రాష్ట్రంలో వినిపించా. మీ అందరికీ ఒకటే తెలియజేస్తూ ఉన్నా, ఆ రోజు మరి ఏదైతే పాలకొల్లు మీరందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఒక కోవిడ్ వచ్చింది, ఇంట్లోంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు ప్రజలకి. అటువంటి రోజుల్లో నా కుటుంబం అంటే నా భార్య నా పిల్లలు కాదు, నా నియోజకవర్గంలో 2 లక్షల మంది నా కుటుంబ సభ్యులుగా భావించి నా కుటుంబానికి దూరంగా నా ఇంట్లో వాళ్ళు వదిలి నేను పైన సెపరేట్ గా నా కంచంలో నేను భోంచేసి నా బట్టలు నేను ఉదుక్కుని 50 రోజులు నా కుటుంబానికి దూరంగా క్వారంటైన్ ఆసుపత్రులు తిరిగా, మరి కోవిడ్ ఆసుపత్రులు తిరిగా, కోవిడ్ పాజిటివ్ పేషెంట్లు ఇంటింటికి తిరిగా. ఒక వరదలు వస్తే పేకల్లోతు నీళ్ళల్లో నా ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఒక్కసారి మా ఇంజిన్ కూడా పోయి మా పడవ ఈస్ట్ గోదావరికి కూడా కొట్టుకుపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రమాదం తెలుసుకుని కలెక్టర్ గారితో ఎస్పీ తోటి అందరితోటి మాట్లాడి ఎక్కడో 5 గంటలకి మా పడవ మిస్ అవుతే రాత్రి 9 గంటలకి ఈస్ట్ గోదావరిలో ట్రేస్ అయి మళ్ళీ మీ ముందుకు నిలబడ్డా. అంటే ఈ రకంగా మరి ఏదైతే టిట్కో ఇళ్ళు ఉన్నాయి మీ అందరికీ తెలుసు. ఆ రోజు మండు టెండలో 240 కిలోమీటర్లు సైకిల్ మీద విజయవాడ దాటి అమరావతి అసెంబ్లీకి వెళ్ళానంటే ఎవరి కోసం వెళ్ళా? మండు టెండలో ఎవరైతే ఆ రోజు 7,900 ఇల్లు మరి ఆ రోజు 90% మేము పూర్తి చేస్తే ఆ మహిళల అద్దె బాధలు, ఆ మహిళల కన్నీళ్లు ఈ తాడేపల్లిలో మొద్దు నిద్రపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి తెలియాలని ఆ రోజు సైకిల్ మీద వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ ఏదైతే రైతాంగం మీరు 6 కాలం కష్టపడి పంట పండిస్తే మీ పంట అమ్ముకోవాలంటే 20,000 30,000 రూపాయలు ఈ ప్రభుత్వం ఎదురు దోపిడీ చేస్తే, రైతు చరిత్రలో 75 కేజీలు బస్తా ఉంటే 10 కేజీలు అదనంగా తూచి ఇస్తేనే గాని దోపిడీని ఏదైతే ఈ ప్రభుత్వం చేసిందో ఏ రకంగా రైతాంగం తరపున మీ తరపున పోరాడానో మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి అందుకే మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నా, మరి ఏదైతే కష్టకాలంలో ఆపదలో మీకు ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ అర్ధరాత్రి వచ్చినా పిలిస్తే పలికే మనిషిగా మీకు నేను సేవలు అందించా. మరి అంతేకాదు ఈవేళ ఏదైతే ఒక వేసవికాలం వచ్చిందంటే ఒక చలివేంద్రాలు మరి ఒక అన్ని రకాల సేవా కార్యక్రమాలు ప్రతిసారి మీకు చేస్తూ ఉన్నా. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నా, మరి ఈ రకంగా 24x7 365 రోజులు మీకోసం పనిచేసి సేవలు అందించిన వ్యక్తిగా మిమ్మల్ని ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈవేళ వచ్చాడు ఒక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, ఏం చేశారు సేవలు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోమని అడుగుతూ ఉన్నా. పాలకొల్లుకి ఏం సేవ చేశాడు ఆయన? పోనీ భీమవరంలో ఉన్నాడు, భీమవరానికి ఏమైనా సేవలు చేశాడంటే వైఎస్ఆర్సీ పార్టీకి సేవలు అవసరంలా. సూట్ కేసులుంటే చాలు, డబ్బులుంటే చాలు, రేపు ఓటుకి 5,000 ఇస్తామని అహంకారంతో అంటూ ఉన్నారు. ఎవరి డబ్బులవే? మన ఇసుకలో కొట్టేసిన డబ్బులు, మన ల్యాండ్ అమ్మేసిన డబ్బులు, మన మైన్స్ లో డబ్బులు, మన లిక్కర్ లో డబ్బులు. అందుకే వాళ్ళు 5,000 ఇస్తే హ్యాపీగా తీసుకోండి, సైకిల్ గుర్తుకే ఓటేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నా. దయ ఉంచి మీరందరూ కూడా మరి అర్థం చేసుకుని నన్ను ఆశీర్వదించమని మిమ్మల్ని కోరేది, నన్ను మరొకసారి గెలిపించమని నన్ను కోరేది. నా ఆస్తులు పెంచుకోవడం కోసమో, నా అంతస్తులు పెంచుకోవడం కోసమో, నా కుటుంబం కోసమో మిమ్మల్ని అడగట్లా. 10% ఏదైతే మిగిలిపోయినటువంటి టిట్కో ఇళ్లు పూర్తి చేసి ఆ మహిళలను ఆ టిట్కో ఇళ్లలోకి పంపించాలని, ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి 12,60,00,000 నిధులు మంజూరు చేస్తే 5 సంవత్సరాల్లో దాన్ని ప్రారంభించలేనిటువంటి ఆసుపత్రిని ప్రారంభించాలని, మరి ఏదైతే విద్యార్థి నుంచి డైరెక్ట్ గా పైప్ లైన్ ద్వారా పాలకొల్లుకి మంచినీళ్లు తీసుకొచ్చి ఈవేళ పట్టణంలోను గ్రామాల్లోనూ సురక్షితమైనటువంటి
త్రాగునీరు మీకు అందరికీ అందించాలని, ధమాయిపత్తి ట్రైన్ ప్రక్షాళన చేయాలని, డంపింగ్ యార్డుని ఒక పార్కు మాదిరిగా తీర్చిదిద్దాలని, ప్రతి రైతుకు కూడా అన్నదాతకి పొలంకి కూడా గ్రావెల్ రోడ్లు వేయాలని, ఏదైతే ఒక గౌడ సెట్టిబలిజ భవనం కానీ, ఏదైతే ఒక ముస్లిం షాదిఖానా కానీ, ఒక బొండాడు వెంకటరాజగుప్త కళాక్షేత్రం కానీ, ఒక అబ్దుల్ కలాం హెల్త్ పార్క్ కానీ, ఏవైతే 5 సంవత్సరాల్లో అరబస్తా సిమెంట్ వేయకుండా నిలిచిపోయాయో అవన్నీ కూడా పూర్తి చేయాలి. మీ రుణం తీర్చుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా నన్ను ఆశీర్వదించమంటున్నానని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మరి ఎప్పుడు కూడా నాకు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆశీర్వదిస్తూ, ఆ రోజు 2014 నుంచి ఇప్పటి వరకు కూడా నాకెంతో అండదండలు అందిస్తూ, స్ఫూర్తిగా నాకు చంద్రబాబు నాయుడు గారు నిలుస్తూ, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా ఒక అన్నగా నాకు ఎప్పుడు కూడా తోడ్పాటును అందించేటువంటి ఇద్దరు నాయకులు మరి నాకున్నటువంటి పరిస్థితి. మరి వీరిద్దరికి తోడుగా ఈ రోజు పవన్ అన్న కూడా మరి మనతో కలిసి ఉన్నారు. అంచేత దయ ఉంచి మీరందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఆశీర్వదించి, ఏదైతే 5 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు పాలకొల్లు వెనక్కిపోయిందో మళ్ళీ 20 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాన్ని మిమ్మల్ని అందరినీ మనం కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నా. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ప్రజాగలం కార్యక్రమంలో భాగంగా పాలకొల్లు విచ్చేసినటువంటి పెద్దలు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మంచి విజన్ ఉన్నటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మిత్రులు, పాలకొల్లు శాసనసభ్యులు, 3వసారి శాసనసభ్యుగా ఎన్నిక కావడానికి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి మిత్రులు నిమ్మల రామానాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పితాని సత్యనారాయణ గారు, రఘురామకృష్ణరాజు గారు, ఈరోజు పెద్దలు, మిత్రులు, స్నేహితులు వీరందరూ కూడా వేదిక మీద ఉన్నట్టు మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈవేళ పాలకొల్లులో కని విని అనగని రీతిలో పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలకడం జరిగింది. ఈవేళ ఈ పాలకొల్లు జన సముద్రాన్ని చూశాక రాష్ట్రంలో 160 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తా ఉంది. 25 లోక్సభ స్థానాల్ని తెలుగుదేశం మిత్రపక్షాలు గెలుచుకుంటాయనేటువంటి నమ్మకం కలిగింది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుష్ట ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి జనసేన పార్టీ కలిపి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి మీ ముందుకు రావడం జరిగింది. మిత్రులారా, మీరంతా కూడా పెద్ద ఎత్తున మద్దతునివ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉందో, రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని కూడా నాశనం చేసింది. ఏ వ్యవస్థకి కూడా మినహాయింపు లేదు. ఇటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఇవాళ ఒక చేత్తో 100 రూపాయలు ఇస్తూ మరో చేత్తో 1000 రూపాయలు దోచేసేటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉంది. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు. మద్యం ఏరులై పారుతూ ఉంది. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతూ ఉంది. డిస్టలరీ, సొంత డిస్టలరీ పెట్టుకుని కల్తీ మద్యం తయారు చేసి అనేక మంది అమాయకుల ప్రాణాలని తీసుకున్నటువంటి, బలిగొన్నటువంటి ప్రభుత్వం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.
అదేవిధంగా ఇవాళ ఈ ప్రభుత్వం చెప్తా ఉంది, మేము మళ్ళీ అధికారంలోకి రాకపోతే ఇవాళ అమలవుతున్నట్టు సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు అయిపోతాయని ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఇవాళ రాష్ట్రంలో అమలవుతున్నట్టు సంక్షేమ పథకాలన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్నాయనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున స్వయం సహాయక బృందాలని ప్రోత్సహించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. పెద్ద ఎత్తున డ్వాక్రా సంఘాలని ప్రారంభించి పెద్ద ఎత్తున రుణాలను ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో మహిళా సాధికారిత సాధించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇవాళ ఈ ముఖ్యమంత్రి చెప్తాడు, నేను మహిళా సాధికారితకు కట్టుబడి ఉన్నాను అంటారు. కానీ కన్న తల్లిని చెల్లిని మెడపెట్టి గెంటేసినటువంటి ఈ ముఖ్యమంత్రి ఆడపడుచులారా ఏ విధంగా మహిళా సాధికారిత సాధిస్తాడు అనేటువంటి విషయాన్ని ఆలోచించి ఇంటి ఆడపడుచుని గౌరవించాలనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో మహిళల్ని ఏ విధంగా ఉద్ధరిస్తాడు అని అడుగుతూ ఉన్నా. ఇకపోతే జన సైనికులారా సిద్ధం కండి. పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇవాళ ఆయన చొరవ తీసుకుని ఇవాళ ఎన్డీఏ కూటమికి చొరవ తీసుకోవడం జరిగింది. ఆయన త్యాగాల ఫలితంగా ఇవాళ ఎన్డీఏ కూటమి ఏర్పడింది. కాబట్టి సమయం చాలా ఆలస్యమైంది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సభ ముగించాల్సి ఉంది. పెద్దలు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడవలసి ఉంది. కాబట్టి మీరందరూ కూడా, నేను మీ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిని. మా తాతయ్య గారి ఊరు పాలకొల్లు అసెంబ్లీలో ఉన్నటువంటి బగ్గేశ్వరం, ఇంకొకటి పాలకొల్లు అసెంబ్లీలో ఉన్నటువంటి జున్నూరు. కాబట్టి పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపించండి, కమలం పువ్వుకు ఓటేయండి. శాసనసభ అభ్యర్థిగా పెద్దలు నిమ్మల రామానాయుడు గారికి ఓటేయండి అని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఓకే, కొద్దిగా ఇప్పుడు తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీ హుషారు చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఈరోజు నేను ప్రజాగళంలో వచ్చింది మీలో చైతన్యం నింపడానికి వచ్చాను. కానీ మీరే నాకు చైతన్యం నేర్పించే పరిస్థితికి వచ్చారు, స్ఫూర్తినిచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఈరోజు ఇక్కడికి వచ్చింది రేపు 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో 2 బటన్లు నొక్కమని. ఒక బటను నిమ్మల రామానాయుడు సైకిల్. ఏం తమ్ముళ్ళు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మేము సిద్ధం అంటే గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని చేయాలి. తాడేపల్లిలో ఉండే పిల్లి జలగా గజగజలాడాలి. మళ్ళీ ఒకసారి 2వ బటను కమలం పువ్వు పైన శ్రీనివాస వర్మ గారికి బీజేపీ అభ్యర్థి, తెలుగుదేశం మిత్రపక్షాల అభ్యర్థి గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని. తమ్ముళ్ళు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, రాజకీయాలంటే సేవ. జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలంటే అరాచకం, దాచుకోవడం తెలిసిన వ్యక్తి.
ఇప్పుడు రామానాయుడు ఉన్నాడు. తమ్ముళ్ళు, ఇప్పుడైనా సరే ఆయన దగ్గర డబ్బులున్నాయా? మనసుంది, మంచితనం ఉంది. మీకు కష్టం వస్తే సంకలో ఒక బ్యాగ్ పెట్టుకొని, వస్తువులు పెట్టుకొని మిమ్మల్ని ఆదుకునే మనస్తత్వం ఉన్న నాయకుడు. కరోనాలో చూశారు కదా, నాకే ఆశ్చర్యం వేసింది. ఇంట్లో నుంచి బయట రావడానికి సాహసం చేయని రోజుల్లో రామానాయుడు సైకిల్ వేసుకొని వస్తువులు పెట్టుకొని ఇంటింటికి వచ్చి మీకు సేవ అందించాడంటే ఇలాంటి నాయకుడు దొరుకుతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికి ఎక్కడ కష్టం వచ్చినా ఈగ మారిగా వాలేస్తాడు అక్కడ పోయి. అవునా కాదా? పాలకొల్లు మిత్రుడు తెలుగుదేశం పార్టీ సేనాని, సేవకుడు. రాజకీయాల్లో ఈ కలియుగంలో ఇలాంటి నాయకులు ఉంటారని కూడా మీరు ఆలోచించాలి. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి అంటాడు, అంతకుడు పక్కన పెట్టుకొని ప్రజలకు తెలుసు బాబాయిని ఎవరు హత్య చేశారో అంటాడు. అది కలియుగం. మంచి వాళ్ళు అక్కడ చెడు వ్యక్తి, ఇక్కడ మంచికి మారు పేరు, మంచికి ఒక ఉదాహరణ. అదే నిమ్మల రామానాయుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రెండో వ్యక్తి శ్రీనివాస్ వర్మ గారు. రాజకీయ పార్టీలో పనిచేశారు, సిన్సియర్ గా పనిచేశారు. ఒక కార్యకర్తను వాళ్ళ పార్టీ గుర్తించి ఎంపీగా ఇచ్చారు. అది ఆయన సేవాభావం. ఇప్పుడు నేను అడుగుతున్నా, మేము ఇక్కడ 3 పార్టీలు జట్టు కట్టాం. మా కోసరం కాదు, రాష్ట్రం కోసం, మీ కోసం. ఈ విషయాలు కూడా మీరందరూ అర్థం చేసుకోవాలి. జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి ఒకే మాట, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేస్తాడు. అతనికి వ్యతిరేక ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పదే చెప్పి దాన్ని నిరూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క 10 సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ ఉంది, ఎన్డీఏ ఉంది. మళ్ళీ రాబోయే రోజుల్లో వచ్చే ప్రభుత్వం కూడా ఎన్డీఏని, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మొన్న ప్రధానమంత్రి గారు చెప్పారు, డబుల్ ఇంజన్ సర్కార్, కేంద్రం రాష్ట్రం ఇద్దరు కూడా అనుకూలమైన ప్రభుత్వాలు వస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, విభజన జరిగిన తర్వాత అభివృద్ధి ఎట్లా చేయాలో చేసి పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా ఒకసారి ఆలోచించండి. హైదరాబాద్ ఒక నమూనా. ఇక్కడ పాలకొల్లోళ్ళు హైదరాబాద్కి పోతున్నారు పనుల కోసం. పాలకొల్లో పనులు లేవు. నా పట్టుదల అదే. నేను అభివృద్ధి చేసిన నగరం హైదరాబాద్ నగరం. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ని దానికంటే మిన్నగా చేసి తెలుగు జాతిని నడిపించాలని ఎన్నో కార్యక్రమాలు చేశా. కానీ దుర్మార్గుడు వచ్చాడు, రివర్స్ పాలన అన్నాడు, విధ్వంసంతో ప్రారంభించాడు, చాలా సమస్యలు తెచ్చాడు. ఈరోజు అందుకే ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, భారతదేశం అభివృద్ధి చెందుతా ఉంది, ప్రపంచంలోనే గుర్తింపు వచ్చే పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో ఇంకా మనం మెరుగైన పాలన ద్వారా పేదరిక నిర్మూలన చేసి మన పిల్లల్ని బ్రహ్మాండంగా చదివించి వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసుకునే అవకాశం ఉంటుంది. దానికి 3 పార్టీల కలయిక, ఈ రాష్ట్రమంతా ఆమోదించిన కలయిక, ఇది అవసరమైన కలయిక. ఈ జట్టు ఈ రాష్ట్రానికి
తిరుగులేని విజయాన్ని సాధిస్తాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మాకెవ్వరికి స్వార్థం లేదు. ఆ పిల్లవాడిని చూశారు, ఆ పిల్లోడు ఉత్సాహం ఎంత ఉత్సాహంగా ఉన్నాడు చూడండి. నేను మీటింగ్ పెట్టినప్పటి నుంచి 2 వేళ్లు ఊపుతూనే ఉన్నాడు. అతనికి రాజకీయం తెలుసా, లేకపోతే ఇక్కడ జరిగే మీటింగ్ తెలుసా? కానీ ఒక నమ్మకం, ఆ నమ్మకం వాళ్ళ ఇంట్లో చర్చ. మళ్ళా తెలుగుదేశం వస్తేనే, ఈ కూటమి వస్తేనే నా బిడ్డ భవిష్యత్తు బాగుంటుందని ఆ తండ్రి నేర్పించిన విధానం. అవునా కాదా? నేను అందుకే ఇంకొక మాట కూడా చెప్తున్నా. ప్రభుత్వాలంటే మాకేం పని అనుకుంటారు కొంతమంది. కాదు, మీ జీవితాలు జాతకాలు రాసేది రాజకీయం. ప్రభుత్వ విధానాలతో మీ జీవితాల్లో పెనుమార్పు తీసుకొచ్చేది రాజకీయాలు, ప్రభుత్వాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క విషయం మీరు చూడండి. ఒక ప్రభుత్వం సమర్థవంతమైన ప్రభుత్వం అయితే మీ జీవితాలే మారిపోతాయి. తర్వాత తరాలు కూడా వాళ్ళకు ఎంతో అభివృద్ధి అయి ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఒక కుటుంబ పెద్ద మంచివాడైతే, సమర్థుడైతే 10-20 సంవత్సరాల్లో ఎక్కడ లేని అభివృద్ధి చేసి చూపిస్తాడు. ఒక కంపెనీలో కూడా ఒక నాయకుడు ఉండి సమర్థవంతంగా ఉంటే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతారు. దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నా. తెలంగాణ నేనే అభివృద్ధి చేశా. విభజన రోజున మీరు ఒక్కసారి చూస్తే 2 రాష్ట్రాలకు వ్యత్యాసం. ఆంధ్రప్రదేశ్ మన వాళ్ళకంటే 35% తలసరి ఆదాయం తక్కువ ఉంది. అదే నేను మళ్ళీ 5 ఏళ్లు కష్టపడ్డాను. 35 నుంచి 27% డిఫరెన్స్ తగ్గించాను. అంటే 8% తగ్గింది. నేనే ముఖ్యమంత్రిగా ఉంటే 10 సంవత్సరాల్లో తెలంగాణతో సమానంగా భారతదేశంలో నెంబర్ 1 గా తయారు చేసేవాణ్ణి. మనం ఓడిపోయాం. ఇప్పుడు వ్యత్యాసం తెలుసా? 45%. అంటే 5 ఏళ్లలో 7% తగ్గించాను. ఇప్పుడు 18% పెంచాడు వ్యత్యాసాన్ని. మళ్ళా అంటాడు నేను అది చేశా, ఇది చేశా, బటన్ నొక్కా. ఒట్టొట్టి బటన్ ఎవడికి నొక్కితే ఎవడికి కావాలి? 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? మీకు కష్టాలు పెరిగాయా లేదా? ఇబ్బందులు వచ్చాయా లేదా? మీ జీవన ప్రమాణాలు తగ్గాయా లేదా? అది ప్రమాణాలు. ఎప్పుడైనా ఒక వ్యక్తి బాగా చేస్తే మీ జీవితాల్లో వెలుగు రావాలి, అప్పులు తగ్గాలి, ఆదాయం పెరగాలి, 10 రూపాయలు మిగిలే పరిస్థితి రావాలి కష్టానికి. ఒక్క ఉదాహరణ చెప్తున్నా. ప్రైవేట్ లో కూడా ధీరుభాయ్ అంబానీ ఇండియాలో రిచెస్ట్ మ్యాన్. మీకు అర్థమైందా? ఇప్పుడు ఎవరు? ఇండియాలోనే కాకుండా ఏషియాలోనే ధనికుడు ముఖేష్ అంబానీ. ధీరుభాయ్ అంబానీకి 2 పిల్లలు. 2 పిల్లలకి సమానంగా ఆస్తిని డివైడ్ చేసుకున్నారు. కానీ సమర్థవంతంగా ముఖేష్ పని చేసుకున్నాడు. 2వ కొడుకు సమర్థవంతంగా చేసుకోలేక ఈరోజు ఎక్కడికి పోయాడంటే నిరుపేద అయిపోయాడు. ఎక్కడ డబ్బులు పోయినాయి? కంపెనీలు దివాలా తీసింది, అప్పులు కట్టలేకపోయారు, మొత్తం దివాలా తీశారు. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ఒక నాయకుడు బాగుంటే అగ్రస్థానానికి తీసుకెళ్తారు. ఒక నాయకుడు దుర్మార్గంగా చేస్తే, చేత కాకపోతే అధఃపాతాళానికి వెళ్తారు. అదే నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని అగ్రస్థానానికి తీసుకుపోవడానికి కృషి చేస్తున్నారు. మనం కూడా ముందుకు వచ్చి తెలుగు జాతిని ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా తయారు చేయాలనేది నా ఆకాంక్ష. అదే సమయంలో పేదరికం లేని రాష్ట్రంగా తయారు చేయాలనేది నా కళ, నా ఆశయం. అదే ఎన్టీ రామారావు గారు ఇచ్చిన సిద్ధాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది సాధ్యం, ఇది అసాధ్యం కాదు. దానికి కావాల్సింది అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి,
ఇలాంటి పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఈ పిల్లలకు ఉంది. అదే నా ఆశ, అదే నా ఆలోచన. అందుకే నేను పడే కష్టం కూడా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక ఉదాహరణ చూడండి. నేను ఆ రోజు 12,50,000 ఇండ్లకు శ్రీకారం చుట్టాను. మామూలుగా ఇండ్లు కడతారు, జగన్మోహన్ రెడ్డి కూడా ఇండ్లు కడుతున్నాడు. ఏం కట్టాడు జగన్మోహన్ రెడ్డి? 1 సెంటు జాగా, అంతే కదా. ఆ సెంటులో అవినీతి. డబ్బులు ఇచ్చాడా మీకు? కేంద్రం ఇచ్చిన 1,50,000 ఇచ్చి నరేగాలో 30,000 ఇచ్చాడు. నేను ఆ రోజు టిట్కో ఇళ్లు మీకోసం పెట్టాను. కేంద్రం 1,50,000 ఇచ్చారు, నేను 1,50,000 ఇచ్చాను. అంటే 3 లక్షలు అయింది. ఇది కాకుండా నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రోడ్ల ఎన్నిటికి మీరు చూస్తే 40 అడుగులు 60 అడుగులు సిమెంట్ రోడ్లు, పార్కులు, డ్రైనేజ్, తాగునీరు, ఆట స్థలం, కమ్యూనిటీ హాల్, అంగన్వాడీ సెంటర్ ఇవన్నీ క్రియేట్ చేశాను. ఆ ఇల్లు ఎందుకు ఇవన్నీ క్రియేట్ చేశాను? ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది. డబ్బులుండే వాళ్ళు ఒక ఇల్లు కొంటారు, కొన్ని రోజులకు అదొక ఆస్తిగా తయారవుతుంది. అమ్మితే కట్టిన దానికంటే పెట్టుబడి కంటే ఎక్కువ డబ్బులు వస్తుంది. నేను ఆ ఇల్లుగానే మీకు ఇచ్చి ఈరోజు ఆ ఇల్లుగానే బాగా వచ్చుంటే ఆ 3 లక్షల రూపాయల పెట్టుబడి గవర్నమెంట్ పెట్టింది. మీరు 1,50,000 2 లక్షలు పెట్టుంటే 20 లక్షల ఇల్లు, 20 లక్షల ఆస్తి నేను మీకు ఇచ్చుండేవాడిని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది అభివృద్ధి, అది ఆస్తి, అది సంపద. అది చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది. అది నా విధానం అని మరొక్కసారి తెలియజేస్తున్నా. ఇక్కడికి వస్తే 7,159 ఇండ్లు కట్టాం. ఎంత బాగున్నాయా మీరు చూశారు. పాపం రామానాయుడు గారు నా వెంటబడి కట్టి శాంక్షన్ చేయించారు. నేను ఒకటే మీకు చెప్తున్నాను, ఈరోజు హామీ ఇస్తున్నా, ఆ ఇళ్లు ఇమ్మీడియట్ గా మీకు ఇచ్చే బాధ్యత రామానాయుడికి అప్పచెప్తున్నా. ఎమ్మెల్యేగా, కాబోయే ఎమ్మెల్యేగా. ఆయన ఒకటే అడిగాడు, ఇప్పుడు వస్తా ఉంటే ఏం ఫెస్టివల్ కాదు, ఏ ఫంక్షన్ మీది? ఏదో ఫెస్టివల్, ఒక నెల ఆగస్టులో వచ్చే ఫెస్టివల్. ఆయన ఒకటే కోరాడు, సార్ ఈ ఇండ్లని ఉచితంగా ఇవ్వాలి, శ్రావణ మాసంలో గృహ ప్రవేశం చేయడానికి ఆమోదించండి, చేపిస్తాను. జూన్ 4వ తారీఖు రిజల్ట్స్ వస్తాయి, ఆగస్టులో శ్రావణ మాసం వస్తుంది. మీకేం చేయాలని ఆలోచించిన నాయకుడు నిమ్మల రామానాయుడు. ఆలోచించారా? ఒక నాయకుడు ఆలోచన ఎట్టుంటుందో. శభాష్ నిమ్మల రామానాయుడు, నీ సేవాభావానికి మనస్ఫూర్తిగా అభినందనలు. నేను హామీ ఇస్తున్నా, ఉచితంగా ఇస్తాం. ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో గృహ ప్రవేశాలు. అది ఆశ అవునా కాదా? ఇది మనం చేయాల్సిన పనులు. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు అన్ని వర్గాలు ఈరోజు 1 సెంట్ ఇచ్చారు. ఆ ఊరికి కూడా మీరు పోలేరు, అయినా పర్వాలేదు, నేను దాన్ని కూడా నిర్లక్ష్యం చేయను. ఎక్కడైనా డబ్బులు ఇవ్వకపోతే డబ్బులు ఇచ్చి ఆ ఇండ్లు కూడా పూర్తి చేసే బాధ్యత, అవసరమైతే అదనంగా ఫండ్స్ ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నాకు కక్ష లేదు. నేను రివర్స్ టెండర్ల మారిగా రివర్స్ పాలన చేయను, విధ్వంసం చేయను. ఆస్తులు చేస్తాను గాని, కూడబడతాను గాని ఆస్తులు నాశనం చేసే పని నేను ఎప్పుడు నా జీవితంలో చెయ్యను. అందుకే ఆ ఇళ్లు కూడా మీకు కట్టిస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, అన్ని వర్గాల ఇబ్బందుల్లో ఉన్నారు కదా. ఇక్కడ చూస్తే మీరు ఒకసారి మనకు అనిపిస్తుంది, ఇక్కడ చాలా మంది పాలకుల్లో కూడా ఆర్య వయస్సులు
చారిటీ కోసం చాలా ముందుకు పోతారు. మామూలుగా కాదు, వాళ్ళు ఏదైనా చిన్న వ్యాపారం చేస్తే వ్యాపారంలో 5% లాభాలు వస్తే ఒక 0.5% 1% దాతృత్వానికి సేవకు ఖర్చు పెట్టే కమ్యూనిటీ ఈ ఆర్య వయస్సులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఆర్య వయస్సులు కూడా సరిగా వ్యాపారం చేయకుండా ఇబ్బందులు పెట్టారు దుర్మార్గులు. ఈరోజు నేను హామీ ఇస్తున్నా, వారి సేవా భావానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ఒక ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా ఇక్కడున్న వాళ్ళందరినీ, ఏ రైతైనా బాగున్నాడా తమ్ముడో అని మిమ్మల్ని అడుగుతున్నా. గోదావరి జిల్లా ఎప్పుడో కాటన మహానాయకుడు మహాశయుడు ధవళేశ్వరం బ్యారేజ్ కట్టి నీళ్లిచ్చాడు. అలాంటి వెస్ట్ గోదావరి జిల్లా అనగానే గుర్తొచ్చేది గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా. దేశానికి అన్నం పెట్టిన డెల్టా ఇది. అన్నదాత దేశానికి స్ఫూర్తినిచ్చిన ప్రదేశం. తమిళలో ఈరోజు ఏ రైతైనా 10 రూపాయలు సంపాదించే పరిస్థితిలో ఉన్నారా? సంపాదించారా? ధాన్యం కొనుగోలు చేశారా? ఈ ఊర్లో పడిన ధాన్యం పాలకొల్లో రైస్ మిల్ ఉంటుంది. పాలకొల్లో మీరు అమ్మడానికి లేదు. ఎక్కడికి పంపించాలి? అనపర్తికి పంపించాలి. అవునా కాదా? మళ్ళా మీరేం చేయాలి? 10 బస్తాల ధాన్యం ఎదురివ్వాలి. నీ బియ్యం అమ్మితే, నీ ధాన్యం అమ్మితే నీకు డబ్బులు ఇవ్వరు. నువ్వు ఎదురుగా డబ్బులన్నా ఇవ్వాలి, లేకపోతే ధాన్యం అన్నా ఇవ్వాలి. అవునా కాదా? మీకు బాధ లేదు. అది మాట్లాడితే నా మీద కేసులు, నాయకుల పైన కేసులు, బయట రానేరు, లేకపోతే ఇంకా ఎక్కువ మాట్లాడితే జైళ్లు. అందుకే ఈరోజు హామీ ఇస్తున్నా మీ అందరికి కూడా, మళ్ళీ రైతు కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తాం. రైతును రాజు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. కౌలు రైతులు కూడా న్యాయం చేస్తా, కూలీలకు కూడా న్యాయం చేస్తా. రైతు కూలీలకు ఒకటి హామీ ఇస్తున్నా, ఒక కార్పొరేషన్ పెడతా. రైతు కూలీలను ఆదుకోవడానికి ఒక కార్పొరేషన్ ద్వారా మిమ్మల్ని ఆదుకుంటామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది కాకుండా అక్వా రైతులు ఇక్కడ వస్తే నర్సాపూర్ పార్లమెంట్ అంటే, గోదావరి జిల్లాలంటే అక్వా కల్చర్ ఎక్కువ ఉంటుంది. దేశానికే ఒక ఆదర్శం. ప్రపంచానికి చేపలు గాని రొయ్యలు గాని సరఫరా చేసే సత్తా ఉండే ప్రాంతం గోదావరి జిల్లాలు. వాళ్ళు కూడా ఒకప్పుడు మీసం రొయ్య మీసం మెలేశారు, ఇప్పుడు దించుకున్నారు. రివర్స్ లో పెట్టుకునే పరిస్థితిలో వచ్చారు. అవునా కాదా? ఏంటి కారణం? చేతగాని ప్రభుత్వం. అవునా కాదా? నేనున్నప్పుడు అక్వా కల్చర్ ని, హార్టికల్చర్ ని అగ్రస్థానంలో పెట్టారు. రాయలసీమ హార్టికల్చర్, కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అక్వా కల్చర్. ఆ రోజు నేను చేసిన పని చూస్తే సంవత్సరం 35% గ్రోత్ వచ్చి దేశంలో నెంబర్ 1 ప్రపంచానికి సరఫరా చేశాం. బ్రహ్మాండంగా మీరు ముందుకు పోయారు. ఉపాధి వచ్చింది. ఈయన వచ్చాడు, ₹50 ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? కరెంటు మీకు అభివృద్ధి చేస్తానంటే చేశాడా? మీకు కడాన మీరు చూస్తే ఎంత దారుణంగా చేశాడంటే, ఏఎంసీ సెస్ పెంచాడు, నీటి పన్ను పెంచాడు, ట్రాన్స్ఫార్మర్ రేట్లు తగ్గిస్తామని పెంచాడు, ఏరియేటర్లు పెంచేశాడు. కడాన కుదేలైపోయారు. జోను నాన్ జోన్ అని పేరు పెట్టి పర్మిషన్లు తీసుకోకపోతే కరెంటు సబ్సిడీ కూడా ఇవ్వనన్నారు. ఈ రోజు హామీ ఇస్తున్నా మీకు, తెలుగుదేశం వస్తానే ₹50 కరెంట్ ఇచ్చే బాధ్యత మాది. ఎన్డీఏ ప్రభుత్వంలో మీ అందరికీ హామీ ఇస్తున్నాం. 2 ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే సాక్షిగా ఈ ప్రాంతాన్ని
ఒక అక్వాకల్చర్ హబ్గా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ మేము తీసుకుంటాం, 3 పార్టీలు కలిసి. నేను అడుగుతున్నా, ఇది ప్రభుత్వ విధానం, అది చెత్త ప్రభుత్వం చేసిన ద్రోహం మీ అందరికీ. ఇప్పుడు అంటాడు రైతులకు న్యాయం చేశారంటాడు. నేను అడుగుతున్నా, నువ్వు ఇచ్చింది 7,500, అంటే 5 ఏళ్లు నువ్వు ఇచ్చింది 37,500. నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి 6,000 రూపాయలు సంవత్సరానికి రైతుకు అకౌంట్కి వేసాడా లేదా? నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకేసారి 50,000 రూపాయలు రద్దు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. రుణమాఫీ 1,50,000 వరకు రుణమాఫీ చేస్తానని చెప్పి తెలంగాణలో 1,00,000 చేస్తే, కాదు నా రైతులు ఇంకా ఇబ్బందుల్లో ఉన్నారు, 1,50,000 చేద్దామని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరు రైతు ద్రోహం, ఎవరు రైతులకి న్యాయం చేశారో మీరు ఒక్కసారి అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఆ రోజు ఆత్మహత్యలు లేవు, రైతులు అప్పుల్లో లేరు. ఈ రోజు ఆత్మహత్యలు ఉన్నాయి, రోజుకు 3 రైతులు చనిపోతున్నారు. 93% రైతులు అప్పులు ఉబులో ఉన్నారంటే ఎవడి పాపం అని అడుగుతున్నా. ఇది ప్రభుత్వ పాపం, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మా తమ్ముళ్ళు, నేను ఆ రోజు యువతను ఉపయోగించుకున్నా, ప్రపంచమంతా అధ్యయనం చేశా. ఏం చేస్తే ఈ పిల్లలకు భవిష్యత్తు ఉంటుందంటే ఐటీ చదివించాలని ఆలోచించా. 25 ఏళ్లకు మునుపు, అవునా కాదా అని అడుగుతున్నా. ఆ రోజు నేను ఐటీ చదివించాలని కాలేజీలు పెట్టి మన పిల్లల్ని బాగా చదివించమంటే వీళ్ళు హైదరాబాద్కు వచ్చారు, కంపెనీలు తీసుకొచ్చా. 30 కాలేజీలు, 300 కాలేజీలు చేశా. ఈ రోజు ప్రపంచం మొత్తం ఐటీ అంటే గుర్తొచ్చేది తెలుగు పిల్లలు, తెలుగు జాతి. అది తెలుగు జాతికి నేను ఇచ్చినటువంటి ఆయుధం. ఇప్పుడు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, ఆయన మాట్లాడేది ఇంగ్లీష్ నేర్పిస్తున్నాడు. అంటే ఎవరికి ఇంగ్లీష్ తెలీదా మనకు? అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం కాదు, మనందరికీ నేర్చుకున్నాం. ప్రపంచంలో ఎక్కడికి పోయినా ఇంగ్లీష్ లో మాట్లాడేది మన పిల్లలే మాట్లాడతారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నవాడు ఉపాధి కోసం ఇంగ్లీష్ నేర్చుకొని ప్రపంచం మొత్తం రాణిస్తున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే నాయుడని నర్సాపూర్లో ఒక అతను ఉన్నాడు, ఐటీ చదువుకొని అమెరికాకి పోయాడు. రాజకీయాల కోసం వచ్చాడు, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా. ఒక సంవత్సరంలో 20 సార్లు పోయి 20 సార్లు వచ్చాడు అమెరికా నుంచి. అంటే భీమవరం, నర్సాపూర్కి అయితే ఎట్లా పోతా ఉంటామో అట్లా పోగలుగుతున్నారంటే మన వాళ్ళు. ఆ చొరవ ఇచ్చింది నేనే, అవునా కాదా మీరు ఆలోచించుకోండి. నేను ఏ విధంగా పిల్లల్ని బాగు చేయాలనో బాగు చేశాను. 5 ఏళ్ళు అయింది. ఒక డిఎస్ఏ పెట్టావా, ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చావా, ఒక ఇండస్ట్రీ తెచ్చావా, ఒక పిల్లవాడికి ఉద్యోగం ఇచ్చావా? మా తమ్ముడికి గుండు 0. అంటే మాటలు మాట్లాడతాడు, విమర్శలు చేస్తారు. అందుకే నేను అప్పుడప్పుడు అడుగుతాను, జాబు రావాలంటే మళ్ళీ అది ఎన్డీఏ పైన నా పైన ఉండే అభిమానం మీ అందరికీ. గంజాయి రావాలంటే జగన్ ఉండాల, గంజాయి పోవాలంటే ఎన్డీఏ రావాలి. మీకు ఒకటి హామీ ఇస్తున్నా, 100 రోజుల్లో ఈ రాష్ట్రంలో జే బ్రాండ్ మద్యం ఉండదు, గంజాయి ఉండదు, డ్రగ్స్ ఉండవు. చేయలేవా నువ్వు? అది నాకు అతనికి డిఫరెన్స్. ఒక నాయకుడు అనుకుంటే, సంకల్పం ఉంటే సాధ్యం. నిస్వార్థంగా పనిచేస్తే ఏదైనా సాధ్యం. అదే స్వార్థంతో పనిచేసి గంజాయిలు డబ్బులు కొట్టేయాలి, డ్రగ్స్ లో డబ్బులు కొట్టాలి. జే బ్రాండ్. నేను అడుగుతున్నా, ఏం తమ్ముళ్ళు ఈడ కూడా మందుబాబులు కొంతమంది ఉంటారు, ఉన్నారా? ఇక్కడ కూడా నేనున్నప్పుడు
60 రూపాయలు క్వార్టర్ బాటిల్ అవునా కాదా? ఇప్పుడు క్వార్టర్ బాటిల్ ఎంత? 200 అవునా కాదా? 200 రూపాయలు. కొంతమంది 300 కూడా అంటున్నారు, కానీ నాకు తెలియదు మీ ఊర్లో. రాత్రి లేట్ అయితే 300 చేస్తారంటున్నారు. నేను అడుగుతున్నా, మీరు ఒక టీ స్టాల్కు పోతే చాయ్ వాలా మీ దగ్గర డబ్బులు తీసుకోడు. నాకు టైం లేదు, నువ్వు స్వాప్ చేయి, ఆన్లైన్లో బటన్ నొక్కమంటాడు. అంటాడా లేదా? బ్రాందీ షాపులో ఆ విధానం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. లేదు అంటే కారణం ఏంటి? ఈ పాపిష్టి డబ్బులు తాడేపల్లి కొంపకు పోవాలి. ఈ విధానం మీరు అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి ఆనెస్ట్ గా ఉంటే, నీతి నిజాయితీగా ఉంటే సమాజానికి బాగుపడుతుంది. ఒక వ్యక్తి దుర్మార్గుడైతే, అవినీతిపరుడైతే మీ జీవితాలు తాడుకుంటాడు. మీరు ఆర్థికంగా చితికిపోతారు, మీకు ఇబ్బందులు వస్తాయి. అది వ్యత్యాసం. ఈరోజు ఇంకో పక్క చూడండి, ఇసుక. గోదావరిలో ఇసుక దొరుకుతుంది, కానీ పాలకొల్లో ఇసుక దొరుకుతుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మేమున్నప్పుడు 1000 రూపాయలు ట్రాక్టర్ ఇసుక, ఇప్పుడు ఎంత? 5000. 4000 ఎవరికి పోతుంది? ఇసుక మాఫియా, సిండికేట్. దానికి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఇసుక ఇష్టానుసారంగా చేసి భవన నిర్మాణ కార్మికుల్ని సర్వనాశనం చేశాను. అందుకే నేను చెప్పాను, మేము వస్తానే ఇసుక ఫ్రీగా ఇస్తామని మీ అందరికీ హామీ ఇచ్చాం. ఇప్పుడు యువతకు హామీ ఇస్తున్నా. ఎన్డీఏ 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు. మెగా డిఎస్సి పెడతా. తొలి సంతకం మెగా డిఎస్సి పైనే ఉంటుంది. నేను నిస్వార్థంగా యువత కోసం ఆలోచించా. జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పాడు నిన్న, మొదటి సంతకం వాలంటీర్లు తీసేసిన వాళ్ళ పైన పెడతాడంట. అంటే ఉద్దేశం ఏంటి? ఇప్పుడు వాళ్ళందరినీ రాజకీయంగా ఉపయోగించుకుని రాజీనామాలు చేయమని, ముఖ్యమంత్రి అయితే మళ్ళా ఉద్యోగాలు ఇస్తారని ఎరేసే వ్యక్తి అతను. నేను ఆ మాట చెప్పలేదు. నేను ఒకటే చెప్పాను, మా తమ్ముళ్ల జీవితాల్లో వెలుగు చూపించడానికి డిఎస్సి పైన సంతకం పెడతా. యువత మేలుకో, ముందుకు రా. ఫస్ట్ టైం ఓటర్స్ కోరుతున్నా, మీ జీవితాల్లో వెలుగు రావాలంటే మీరు కూడా ఎన్యూమరేట్ చేసుకోవాలి, ఓటు హక్కు ఉపయోగించుకోవాలి. తద్వారా మీ జీవితానికి ఏ విధంగా క్యారియర్ బిల్డింగ్ చేసుకోవాలో మీరు కూడా చేసుకుంటే ఉపయోగపడుతుంది. ఈ విషయం యువత ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నా. ఇంకో పక్క యువతకు ఒకటి హామీ ఇస్తున్నా, 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం, వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తాం. పాలకొల్లు అమెరికాకి పనిచేస్తున్నారు, పాలకొల్లు నుంచే ప్రపంచ కంపెనీలకు పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. అవసరమైతే పాలకొల్లు హెడ్ క్వార్టర్ ఐటీ పార్క్ పెడతాం. ఇంట్లో బోరు కొడితే ఐటీ పార్క్ వచ్చి పనిచేయండి, అనుభవాన్ని సాధించండి, ఇంకా స్కిల్ డెవలప్మెంట్ చేసుకోండి, కొత్త టెక్నాలజీ చేసుకోండి. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు నేను ఇంగ్లీష్ మీడియం అని. నేను మాట్లాడుతున్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసిన రోజులు ఇవన్నీ, టెక్నాలజీ దూసుకుపోయే రోజులు ఇవన్నీ. ప్రపంచానికే తెలుగు వాళ్ళు ఒక దిక్సూచిగా తయారయ్యారు. రేపు రాబోయే రోజులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా నేర్చుకుని నాలెడ్జ్ ఎకానమీలో బ్రహ్మాండంగా పోతారు. నువ్వు రాతి యుగం వైపు పోతున్నావు, నేను స్వర్ణ యుగం వైపు దూసకపోతున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నా. 20-30 ఏళ్లకు తర్వాత జరిగేది ముందు చెప్తా నేను. అతను
ఈ రోజు నుంచి 30 ఏళ్ళు వెనక్కి తీసుకుపోవాలని చూస్తున్నాడు మిమ్మల్ని. అదే చేశాడు 5 ఏళ్ల పాలన, 30 సంవత్సరాలు రివర్స్ గేర్లు వెళ్ళిపోయాం. అవునా కాదా? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఈ రోజు మనకు రోడ్లు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. రోడ్లు లేకపోతే నాగరికత ఏంటి అని అడుగుతున్నా. కనీసం గుంతలబడిన రోడ్లు బాగు చేయలేని అసమర్థ వ్యక్తి వ్యవస్థల గురించి మాట్లాడతావా? నీతుల గురించి మాట్లాడతావా? అందుకే మళ్ళీ మనం వస్తానే రోడ్లన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి తమ్ముళ్ళు. అది జరుగుతుంది. నాయకుడికి ఒక ఆలోచన ఉండాలి, నాయకులకు ఒక తృప్తి ఉండాలి. 25 ఏళ్లకు మనపు మన దేశంలో రోడ్లు బాగాలేకపోతే ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారికి చెప్పి నేషనల్ హైవేస్ అన్ని ఇప్పుడుండేటి BOT చేద్దామని కోరితే ఆయన ఒప్పుకున్నాడు. ఫస్ట్ రోడ్డు కూడా వేసింది. చెన్నై నుంచి నెల్లూరు వరకు వేసాం. అది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. అక్కడి నుంచి దేశమంతా అలాంటి రోడ్లు వచ్చాయి. ఈ దేశంలో అభివృద్ధి చేయడానికి నిధుల కొరత కాదు, ఆలోచన కొరత. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ అభివృద్ధి అయిందంటే ఒక విషయంతో ముందుకు పోయా, డబ్బులు కాదు. అందుకే అమరావతి ₹1 పెట్టుబడి పెట్టకుండా లక్షల కోట్ల రూపాయల ఆస్తిని క్రియేట్ చేశాం, సృష్టించాం. దాన్ని విధ్వంసం చేశాడు. పోలవరం 72% పనులు పూర్తి చేశాం. దాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చాడు. అది విధ్వంసం, మనది అభివృద్ధి, మంది విజన్, అతనిది పాయిజన్. ఏది చూసినా స్వార్థం, నిస్వార్థంగా ఆలోచన లేదు. ఇలాంటి స్వార్థపరుల పట్ల రామానాయుడు లాంటి నిస్వార్థపరుడు ఏ విధంగా సర్వైవ్ అవుతాడో కూడా ఓసారి బాధేస్తుంది. నిస్వార్థమైన సేవకు విలువ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది.